దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరి విమలారెడ్డి, అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి కూడా సోదరి విమలారెడ్డి గారు పాస్టర్ అవతారం ఎత్తారు. మనందరికీ తెలిసిన విషయమే ఇది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు బ్రదర్ అనిల్ ఉండేవాడు. వైఎస్ఆర్‌సీపీకి క్రైస్తవులందరినీ అంటే వాళ్ళ కానుకలిచ్చి మరీ జగన్‌కి సపోర్ట్ చేసే విధంగా, ఇంకా చెప్పాలి అంటే ఏజెన్సీ ప్రాంతాలు లైక్ మన పాడేరు, అరకు అటువైపు చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న చాలామంది ఎస్సీలని, ఎస్టీలని అవి లైక్ బాప్టిజం ఇచ్చి క్రైస్తవులుగా మార్చారని చెప్పేసి కూడా ఆయనకి ఒక పేరుంది. చాలామందిని మార్చేశాడు. అండ్ అలాగే వాళ్ళందరికీ రకరకాల కానుకలిచ్చి జగన్‌కి ఓటేయమని అడిగేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి డిఫరెంట్. ఏంటి, షర్మిల ఇంతకుముందు అక్కడ లేకుండే. బట్ ఇప్పుడు కాంగ్రెస్‌కొచ్చేసింది. కాంగ్రెస్ చీఫ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు బ్రదర్ అనిల్ జగన్‌కి దూరం అవ్వాల్సొచ్చింది. ఇకపోతే నెక్స్ట్ అందరిని కాంగ్రెస్‌కి ఓటేయమని ఆయన సపోర్ట్ చేయాల్సొచ్చింది. బట్ మన క్రైస్తవుల ఓట్లు ఏమవుతాయో, ఎంత కాదన్నా బ్రదర్ అనిల్ ఎంతో గొప్ప ప్రభావితం చేస్తాడు ఓటర్లనని గ్రహించిన జగన్ రంగంలోకి విమలారెడ్డి గారిని దించారు. విమలారెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడు వైజాగ్, రిషికొండ ప్రాంతంలో చాలా పెద్ద స్థలం కలిగి ఉంది. అండ్ ఆమె అక్కడ ఒక పెద్ద చర్చ్ నిర్మిస్తారని కూడా వార్తలు. అండ్ చాలామంది పాస్టర్లందరితో ఆవిడ ఆల్రెడీ సమావేశమయ్యారు. మనమే రక్షించుకోవాలి, జాగ్రత్త పడాలి అని చెప్పేసి ప్రతి ఒక్క పాస్టర్ని ఆవిడ కలుస్తూ అందరిని ప్రభావితం చేస్తుందనైతే ఒక వార్త హల్చల్ చేస్తుంది. మరి ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఓవరాల్‌గా బ్రదర్ అనిల్‌కి చెక్ పెట్టడానికి విమలారెడ్డిని రంగంలోకి దింపాడు జగన్ గారు. అండ్ ఈవిడ ఎంత ఓటర్లని కానీ, క్రైస్తవులను కానీ, క్రైస్తవ ఓట్ బ్యాంక్‌ని ఎంతవరకు ప్రభావితం చేస్తదనేది మాత్రం వేచి చూడాలి. ఆ మధ్య కాలంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఆవిడ ఏమన్నాదంటే, అయిందేదో అయిపోయింది, ఇక మీదటన్నా కలిసుండండి అనే చెప్పింది. పైగా వివేకానంద రెడ్డి మీద నిందలు కూడా వేసింది. ఆ మధ్య కాలంలో అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కూడా ఈవిడెళ్లి కలిసి రావడం జరిగింది. ఇట్లా చాలా పరిణామాలు మనం చూసాము. సో, ఇప్పుడు విమలారెడ్డి గారు మరి ఆవిడ చాలా బాగా మాట్లాడుతది. మనకు తెలుసు. అప్పట్లో ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు చూసాం మనం గూడా. సో, ఓటర్లని అంటే క్రైస్తవ ఓటర్లను మాత్రం ఈవిడ ఎంతవరకు ప్రభావితం చేస్తది? ఆ పాస్టర్‌లకి ఈవిడ ఇచ్చే కానుకలు ఎలా ఉండబోతున్నాయని మాత్రం రానున్న రోజుల్లో మనకు తెలిసే అవకాశాలైతే ఉన్నాయి. థాంక్ యూ సో మచ్.